గుడికి పోతే దేవునికి దండం పెట్టుకుంటూ 3 చుట్లు తిరిగి కొబ్బరికాయ కొట్టి ఊదిబత్తులు ముట్టించి అటెంక దేవుని దర్శనం చేసుకొని వస్తాం. తీర్థ ప్రసాదాలు తీసుకుంటాం. మళ్ళీ బయటికి వచ్చినాక కొనేటివి కొంటాం. అన్నీ చూసుకొని బస్సులు ఎక్కుతాం కదా. అయితే కొండగట్టు అంజన్న గుడి దగ్గర ముచ్చట ఎట్లున్నదంటే, కొబ్బరికాయలు కొట్టేటందుకు మనం టోకెన్ కొన్నా తీర్థ ప్రసాదాలు తాగాలంటే మాత్రం బరాబర్గా పైసలు ఇవ్వాల్సిందే. కొండగట్టు అంజన్న గుడి దగ్గర అగో చూడండి, ఓ వైపు కొబ్బరికాయలు కొట్టి గింతంత తీర్థం పోసి తతీమ కొబ్బరి నీళ్ళు దాచుకొని వేరేటోళ్ళకి అమ్ముకుంటా ఎట్లా దందా చేస్తున్నారో చెప్పు పెద్ద ఆయన. ఎంతకు కొన్నావు గిలాసడు కొబ్బరి నీళ్ళు? 20 ఇన్న రానుల్లా డిస్పో గిలాసడు కొబ్బరి నీళ్ళు 20 రూపాయలట. మరి వీళ్ళకి ఎవరు సపోర్ట్ ఉన్నదో ఇట్లా ఏమని ఎవరు చెప్పిరో తెలియదు కానీ భక్తులు తెచ్చిన కొబ్బరికాయలు వీళ్ళే కొట్టుడు, దానికి టోకెన్ డబ్బులు తీసుకునుడు, మీదికెళ్ళి ఆ కొబ్బరి నీళ్లను వాళ్ళే ఇట్లా అమ్ముకునుడు. ఇదేందని అడిగితే మాత్రం నీళ్లు నమ్ములుతున్నారు. కరీంనగర్ జిల్లా మంత్రులు, దేవాదాయ శాఖ మంత్రి గారు, దేవాదాయ శాఖ అధికారులు కళ్ళారా చూస్తుండ్రు కదా దేవుని గుడి ముంగట ఇదేం దందా సారు, జర ఆఫీసర్లకు చెప్పి రూల్స్ స్ట్రిక్ట్ చేయుర్రి అని అంటున్నారు ఇక్కడికి వచ్చిన భక్తులు.